బ్రేకింగ్ న్యూస్ శాంతి చర్చల కోసం ఇరాన్ ప్రతినిధుల బృందం ఇస్లామాబాద్ ప్రయాణం హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తలపించిందంట. ఆ ప్రయాణంలో జరిగిన డ్రామా గురించి ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాక్ వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు తమపై దాడులు జరుగుతాయేమోనని ఇరాన్ ప్రతినిధులు భయపడ్డారట. ఆ కారణంతోనే శాంతి చర్చల కోసం వెళ్లిన వారు ప్రాణభయంతో రూటు మార్చాల్సి వచ్చిందంట. ఇరాన్ బృందం ఇస్లామాబాద్ ప్రయాణం నాటకీయ పరిణామాల మధ్య సాగిందని సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా ఆకాశ మార్గాన్ని వదిలి రోడ్డు, రైలు మార్గాలను కూడా వాడినట్లు తెలుస్తోంది. గూఢచరుల కళ్లు గప్పేందుకు ఇరాన్ ప్రతినిధులు తాము వచ్చిన విమానాన్ని వదిలేసి రహస్యంగా మరో ఫ్లైట్లోకి మారారట. దాడి జరిగే అవకాశం ఉందనే నిఘా వర్గాల హెచ్చరికలతో టెహ్రాన్ వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించి మషద్ నగరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారట. ఇదిలా ఉంటే అమెరికాను అవలంబిస్తున్న ద్వంద్వ నీతి కారణంగా ఆ దేశాన్ని ఏమాత్రం నమ్మలేమంటోంది ఇరాన్. ఒకవైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు యుద్ధ నౌకలను, సైన్యాన్ని మోహరించడంపై ఇరాన్ మండిపడుతోంది. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత అమెరికా మళ్లీ దాడులకు దిగుతుందన్న అనుమానంతో ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటూనే ఉంది.